56,000 చూడలేదు చూడలేదా మనం 56,000 వీళ్ళే కదా మనకు చేసింది. 40 లేకపోయా, 40 లేని కూడా 400 అవుతాయి. ఇప్పుడు అవుతుందా? సాధ్యమవుతుందా? మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కంపారిజన్ ఉండదా? 75 ఏళ్లలో కూడా 20 ఏళ్ళ లెక్క నిర్ణయాలు తీసుకునే సత్తా కేవలం మోడీకే ఉండదు. నాకు ఒక్కటే ఒక ఉదాహరణ చూస్తా. అభినందన్ పాకిస్తాన్లో భారతమాత బిడ్డగా దేశ రక్షణలో బాగా పోతే అక్కడ ప్రమాదవశాలు దొరికిపోయినాడు. 24 అవర్స్లో అల్టిమేటం ఇచ్చాడు. నా బిడ్డను నాకు అప్పచెప్పతే నీ అంత చూస్తా అన్నాడు. 24 అవర్స్లో వచ్చాడు. ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ 25 ఏళ్ళకు ఉంటుంది, 30 ఏళ్ళకు ఉంటుంది, కానీ 75 ఏళ్ళకు ఉండదు. కానీ 75 ఏళ్ళైనా 20 ఏళ్ళ సాహసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. మనం అప్పుడు మళ్ళీ పోతాడు, ఏదో సముద్రంలో మురుగుతాడు, మళ్ళీ పోయి ఎక్కడో చేస్తుంటే ఇవన్నీ ఉత్తక్ కావు. కాబట్టి కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంపీ అయ్యిండు, ఇచ్చిన ఏదో పాపం అని చెప్పి మరి ఆయన చేసిందా? వచ్చిందా? ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు, వచ్చింది లేదు, నా ఇచ్చింది కూడా లేదు. అందుకని మళ్ళీ ఎవరికో వేసి ఈయన పోయి అక్కడ దండం పెట్టే పరిస్థితి రాకుండా మనది మనం వేసుకొని మనది మనం బాగు చేసుకోవడానికి మీరంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 300 మంది 400 మంది అని మీరు అనుకుంటారు, నేను అనుకుంటలేమంట. 30,000 మందిని చెప్పగలిగే సత్తా ఉన్నవాళ్ళు అనుకుంటున్నాను. కాలనీలకు అధ్యక్షులుగా, సెక్రటరీలుగా, లీడర్గా ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ, మాకు 24 అవర్స్ టైం ఉంది, మీరందరూ కాలనీలో పోయి రేపు మోడీ గారు 4 గంటలకు 4:30కు వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ వచ్చి మల్కాజ్గిరి చౌరస్తాలో వారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతాను. కాబట్టి మీరందరూ ఆ ర్యాలీకి వచ్చి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ, ఇక నా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, నా గుర్తు కమలం గుర్తు తెలుసు. కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. నేను వాస్తవంగా ఇట్లాడికి మా సామాన్ అంటున్నా, నా దండం పెడితే నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పిన నేను. అంటే నేను ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను రాయిందనే చెప్పుకునే పరిస్థితి వస్తుందా? అందుకని తప్పకుండా చివరిగా ఒక మాట మీకు మచ్చతేను గుర్తుపెట్టుకోండి. ఎవరా మా ఎంపీ అంటే ఈటల అని చెప్పుకునేటువంటి, గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉంటాను. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ అవసరం ఉన్నా మీ మధ్యలో నేను ఉంటా అని చెప్పి, నేను ఇక్కడనే పక్కే ఉంటాను. ఈ తూంపూడ దగ్గర ఉంటుంది నా ఇల్లు, ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు. నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతకి మోదీ గారి గురించి వచ్చింది. మోదీ గారు చేసిన ఎన్నో మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్, మోడీ గారు వస్తే మత కళాలు జరగలే, మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనుమరుగైపోయింది. ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బిడ్డల్ని బలి తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే టెర్రరిస్ట్ తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి, ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసివన్నీ కూడా. ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన, మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగాడు. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజమైన ఆ డాక్టర్ అన్నాడు, మాకు పని లేకుండా పోయింది అని చెప్పి, మాకు పని లేకుండా పోయిందని చెప్పి.
మొన్న బలూచిస్తాన్ ఏ పాకిస్తాన్ అయితే మోడీ గారు వస్తే మత కళాలు జరగలే, మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనుమరుగైపోయింది. ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బిడ్డల్ని బలి తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే టెర్రరిస్ట్ తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసివన్నీ కూడా ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగినాను. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజమైన ఆ డాక్టర్ అన్నాడు మాకు పని లేకుండా పోయింది అని చెప్పి, మాకు పని లేకుండా పోయిందని చెప్పి. మొన్న బలూచిస్తాన్ ఏ పాకిస్తాన్ అయితే నిత్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోదపిండి లేకపోతే, తిండి గింజలు లేకపోతే ఆదుకుంటా అని చెప్పి ఆపన్న హస్తం అందించిన దేశం భారతదేశం. ఇవాళ ఆ దేశంలో ఉన్న బలూచిస్తాన్ అక్కడున్న ప్రజానీకం మేము కూడా భారత్లో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ POK పాకిస్తాన్